ఈ నెల 29న సిఎల్పి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. బనకచర్లపై సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బనకచర్లపై ప్రజా ప్రతినిధులకు బుక్లెట్స్ కూడా అందించనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగానే తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరం కమిషన్ కు ఇవ్వాల్సిన రిపోర్టు, కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు, తదుపరి చర్యలు, బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులపై న్యాయపరమైన చర్యలు సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 29న సిఎల్పి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. బనకచర్లపై ప్రజా ప్రతినిధులకు బుక్లెట్స్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే దానికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం వారికి అందించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. అలాగే కాళేశ్వరంపై, బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ పై న్యాయపరమైన చర్యలు, ఇతర అంశాలకు సంబంధించి చర్చించబోతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు నుండి తెలుసుకుందాం. నరసింహరావు, ఒకవైపున బనకచర్ల పైన వివరించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. అలాగే తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కూడా కీలక సమావేశం ఉండబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు మొత్తంగా? ఎస్ నవీన్, ఈరోజు మరి కాసేపట్లోనే జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారుల కీలక సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ అడ్వైజరు, వారితో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఈఎన్సీలు, అదేవిధంగా డిప్యూటీ ఈఎన్సీలు, సిఈ స్థాయి అధికారులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రధానంగా ఈ సమావేశంలో 13 కీలకమైనటువంటి అంశాలపైన చర్చించబోతున్నారు. అందులో ప్రధానంగా బనకచర్ల అంశంపైన చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే ఏపీ నిర్మించ తలపెట్టినటువంటి బనకచర్ల పైన తెలంగాణ రాజకీయాల్లో వాడివేడిగా ఆ చర్చ జరుగుతూ ఉంది. ఇటు అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్యన విమర్శలు, ప్రతి విమర్శల దాడి కొనసాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో బనకచర్లను అడ్డుకోవడానికి తాము ఎంతవరకైనా వెళ్తామనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ఇప్పటికే అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని నిర్వహించారు. అంతేకాకుండా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిశారు. ఆ ప్రాజెక్టు పైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సవివరమైనటువంటి నోట్ని, వినతి పత్రాన్ని కేంద్ర జలశక్తి మంత్రికి అందించారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఈరోజు సమావేశంలో కూడా ఈ బనకచర్ల ప్రాజెక్టు పైన, రాయలసీమ ఎత్తిపోతల పైన అడ్డుకోవడానికి, లీగల్గా ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశంపైన సుదీర్ఘంగా నేతలు ఈరోజు సమావేశంలో అధికారులు చర్చించబోతా ఉన్నారు. లీగల్, టెక్నికల్ అంశాలేంటి, అందులో లీగల్గా ఏ అంశాలని లేవనెత్తి కోర్టుకు వెళ్ళాలి, ఇదే విధంగా ముందుకు. వాస్తవానికి ప్రభుత్వము ఇటు అధికారుల కమిటీతో మంత్రుల కమిటీలు వేసి చర్చించి ఫైనల్గా ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించి అయినప్పటికీ దిగిరాకపోతే కేంద్రము అదేవిధంగా అనుమతిస్తూ ముందుకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దూకుడుగా ముందుకు వెళ్తే లీగల్గా కూడా ఎదుర్కోవాలని చెప్పి డిసైడ్ అయింది. కాబట్టి ఆ లీగల్గా ఏ అంశాలను లేవనెత్తి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన ఈరోజు సమావేశంలో ముఖ్యంగా చర్చించబోతా ఉన్నారు. దాంతోపాటుగా ప్రభుత్వం ఇప్పటికే మొన్న జరిగినటువంటి సమావేశంలోనే కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ బనకచర్ల విషయంలో ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో సిఎల్పి సమావేశం నిర్వహించి ఆ నిర్ణయాన్ని తీసుకుంది. వారందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అందులో భాగంగానే ఈ నెల 29వ తేదీన ప్రజాభవన్లో దీనిపైన సిఎల్పి సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. అందులో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సిఎల్పి సమావేశంలో నేతలందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా ఇప్పటి వరకు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశామో, తెలంగాణకు ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది, దానివల్ల దాన్ని అడ్డుకోవడానికి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము అనేటువంటి దానిపైన సవివరమైనటువంటి వివరాలతో
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటుగా ప్రత్యేకంగా బుక్లెట్లను కూడా ముద్రించి వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో ఆ మేరకు అధికారులను కూడా ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ మేరకు బుక్లెట్లను తయారు చేసేటువంటి పనిలో నీటిపారుదల శాఖ అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. సో దానిపైన ఇటు పొలిటికల్ సర్కిల్స్లో కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల్ని ఏ విధంగా తిప్పికొట్టాలనేటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని వారికి అందించబోతా ఉన్నారు. దీంతో పాటుగా ఇక ఈరోజు జరిగేటువంటి అధికారుల సమావేశంలో ఇటు బంకచర్ల అంశంతో పాటుగా కాళేశ్వరం అంశం పైన కూడా ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషను కొన్ని వివరాలని ఆ టెక్నికల్కి సంబంధించినటువంటి వివరాలు కావాలని చెప్పి నీటిపారుదల శాఖకు కూడా లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఏం వివరాలు అందించాలి అనేటువంటి దానిపైన ఈరోజు అధికారుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు ఈ కాళేశ్వరం కమిషన్కి అందించేటువంటి దానిపైన. దాంతో పాటుగా ఇప్పటికే ఎన్డీఎస్సీ నివేదిక ఇచ్చింది, విజిలెన్స్ కమిషన్ కూడా నివేదిక ఇచ్చింది. పెద్ద ఎత్తున 57 మంది పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషన్ సిఫార్సులు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఏ విధంగా విజిలెన్స్ కమిషన్ దానిపైన, అదేవిధంగా ఎన్డీసీ ఇచ్చినటువంటి నివేదిక పైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తదుపరి చర్యలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దానిపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. వీటితో పాటుగా ఇంకా మరో 11 అంశాలు, మొత్తంగా 13 అంశాలపైన ఈరోజు అధికారుల సమావేశంలో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతా ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.